నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కొంతమంది ఉంటారు, నిజంగా వాళ్ళని బ్యాడ్ టైం వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళు చాలా కష్టపడతారు, గెలుపులో కీలకంగా ఉంటారు. అయితే అధికారికంగా మాత్రం గుర్తింపు రాదు. కానీ జనానికి అన్నీ తెలుసు. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో నిలుపుకుంటారు. అలా మెడల్స్ లేకున్నా జేజేలు అందుకుంటోంది ప్రతీకా రావల్. ప్రతీకా రావల్ 2025 మహిళల వరల్డ్ కప్ లో ఇండియా తరపున రెండో టాప్ స్కోరర్. టోర్నీ మొత్తంలో హైయెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో ఆమెది 4వ స్థానం. భారత జట్టు ప్రపంచ కప్ ను ముద్దాడి కలను నిజం చేసుకోవడంలో తన వంతు కీలక పాత్ర పోషించింది ప్రతీకా రావల్. కానీ ఆమెకు విజేతలకు ఇచ్చే ఒక్క పథకం కూడా దక్కలేదు. ఫైనల్ ముగిసిన తర్వాత ప్రతీక వీల్ చైర్లో కూర్చుని స్టేడియం లోపలికొచ్చింది. సహచర ప్లేయర్లతో కలిసి సంబురాలు చేసుకుంది. క్రికెట్ రూల్స్ అయితే ఆమెను పతకానికి దూరం చేశాయనే చెప్పాలి. అప్పటిదాకా ముందుండి నడిపించిన ఆమె జట్టుతో చివరి 2 అడుగులు వేయలేకపోయింది. ఇది నిజంగా బ్యాడ్ లక్కే అనుకోవాలా, నిబంధనలు మార్చాలా అన్న దానిపై అంతటా చర్చ జరుగుతోంది. 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలవటంలో భారత జట్టు ఓపెనర్ ప్రతీకా రావల్ది లెజెండరీ రోల్ అని చెప్పాలి. టీంలో ఆమె సెకండ్ టాప్ స్కోరర్. ప్రతీక ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో పాటు 308 రన్స్ చేసింది. 6 ఇన్నింగ్స్లో 51.33 సగటుతో 308 రన్స్ చేసింది. ఇలాంటి సగటు సాధించడం అంత ఈజీ కాదు. ప్రతి మ్యాచ్ను ఛాలెంజ్గా భావించినప్పుడే ఇలాంటివి సాధ్యమవుతాయి. భారత జట్టు ఫైనల్కి చేరుకోవటంలో ప్రతీక కీలక పాత్ర పోషించింది. అయితే ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్కి ముందు ప్రతీకా రావల్ గాయపడింది. గాయం కారణంగా ఆఖరిలో ప్రతీక టోర్నీకి దూరమైంది. ఆమె స్థానంలో ఫైనల్ కోసం షెఫాలి వర్మ జట్టులోకి వచ్చింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రధాన జట్టులోని టాప్ 15 మంది ఆటగాళ్లకు మాత్రమే విన్నింగ్ మెడల్స్ అందిస్తారు. ఫలితంగా ప్రతీక ఈ పతకాన్ని అందుకోలేకపోయింది. ప్రతీక స్థానంలో వచ్చిన షెఫాలీకి మాత్రం పతకం దక్కింది. షెఫాలి సెమీస్లో విఫలమైన ఫైనల్లో 87 రన్స్తో రాణించింది. తుది పోరులో, తుది జట్టులో లేకపోయినా, శరీరం సహకరించకపోయినా ప్రతీకా రావల్ చూపించిన స్పోర్టింగ్ స్పిరిట్ ఆకట్టుకుంది. టోర్నమెంట్ మధ్యలోనే టీం నుంచి అవుట్ అయినప్పటికీ ఫైనల్లో జట్టుకు మద్దతివ్వటానికి గ్రౌండ్లోకి వచ్చింది. టీంతో కలిసి వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్ను సెలబ్రేట్ చేసుకుంది. ఆమె తన వీల్ చైర్ నుంచి లేచి భారత జట్టు ఆటగాళ్లతో కలిసి స్టెప్పులు వేసింది. ఆమె గ్రూప్ ఫోటోలో కూడా పాల్గొంది. ఏడాది కాలంగా ప్రతీకా రావల్ భారత జట్టు తరపున అద్భుతంగా ఆడుతోంది. ఇప్పుడు ఇండియన్ మహిళల క్రికెట్ టీంలో ఆమె కీ ప్లేయర్. ఏ మెడల్ అందకపోయినా, అదృష్టం కలిసి రాకపోయినా 2025 విమెన్ వరల్డ్ కప్ హీరోల లిస్టు తీస్తే ప్రతీకా రావల్ పేరు ఖచ్చితంగా కనిపిస్తుంది.